లో ఒక చిన్న విషయం ఉంది. నాకు 10 మంది మనవలు, 6 మనవరాళ్ళు, 4 మనవలు, కుమారి మనవలు. ఓకే, 10 మంది. ఇందులో ఇక్కడ ఆలిష్ కమ్ అలీషా అలైషా అలీ అంటున్నాం మనం. అలైషా కమ్ నాన్న తెచ్చే. ఈ అలైషా అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నా పెద్ద కొడుకు నేను సేవ చేయనన్నాడు, నా కష్టాలు చూసి ఉద్యోగం చేశాడు. ఈ రెండో కొడుకు మైకిల్ పాల్ గారు, రెండో కొడుకు నాకు. ఈయన డాడీ నేను వెళ్ళిపోతే నీకెట్లా, ఐ ఆమ్ యువర్ బాడీ గార్డ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంట నేను ఉండాలి, నిన్ను చూసుకోవాలి, చచ్చినంత వరకు నీతోటే ఉండి నిన్ను చూసుకుండేదే నాకు సేవ, అది చాలా అన్నాడు. నాకు ప్రసంగాలు వద్దు, నేను సేవ చేయను అన్నాడు. ఇది పుట్టింది. దేవుడి దగ్గర ఒక నిబంధన చేసుకున్నాడంట. 2 కూతుర్లు ఉన్నారు, అదిగో యాలీ అండ్ యానీ. రచేయండి. ఈ 3వ బిడ్డ నేను సేవ చేయను, నా కుమారుడు పుడితే సేవకి ఇచ్చేస్తానన్నాడట. ఎవరు పుట్టారు? కుమారుడు పుడితే సేవకి ఇస్తాను, కుమారుడు పెట్టకపోతే నేను సేవకు వస్తాను అన్నాడంట. పాపం పొరపాటున. దేవుడి దగ్గర మాట ఇచ్చాక తప్పడానికి లేదు కదా. 8వ రోజు అండి, 8, 9, 10, 10th డే. ఈ బిడ్డ పుట్టిన 10th డే ఇంకా ఏమాత్రం నేను ఆలస్యం చేసినా దేవుడు నన్ను ఒప్పుకోడని 10 రోజుల బిడ్డను సంకనేసుకొని మైకిల్ పాల్ అండ్ శామీ సింఫనీ విజయవాడ వచ్చారండి. నేను విజయవాడ రాను. ఇంకో సాక్ష్యం చెప్పాలి. నేను విజయవాడలో చేయను, నాకు తెలుగు రాదు. చిన్నప్పుడు నేను తమిళ చదివారు, వీళ్ళకి తెలుగు రాదు, 3 బిడ్డలకి కూడా. నేను బెంగళూరులో కావాలంటే నేను సేవ చేస్తాను అని బెంగళూరు వెళ్ళి అక్కడ కొన్ని చూసుకొని బెంగళూరులో చేస్తానని వెళ్ళి, నేను ఎప్పుడు ఏమంటాను, నీ దేవుడు ఏం చెప్తే చేయమంటాను, నేనేం చెప్పను వాళ్ళకి. అక్కడికి వెళ్ళి అక్కడ తిరిగి వచ్చేటప్పుడు ఫ్లైట్ మిస్ అయిపోయాడు. వేరే ఫ్లైట్ వెళ్ళిపోతే వదిలేసిపోయింది ఆ ఫ్లైట్, ఎక్కించుకోకుండా తప్పున. అప్పుడు ఒక నిబంధన చేసుకున్నాడంట దేవుడితో. దేవుడు బెంగళూరులో ఉండిపోమంటున్నాడు, ఈ ఫ్లైట్ నేను క్యాచ్ చేయకపోతే దేవుడు బెంగళూరులో సేవ చేయమన్నాడు. రన్వేకి వెళ్ళిపోయిన ఫ్లైట్ తిరిగి వెనక్కి వచ్చి నన్ను ఎక్కించుకొని చెన్నై తీసుకెళ్తే విజయవాడలో చేయమంటున్నాడు. రన్వేలోకి వెళ్ళిన ఫ్లైట్ తిరిగి వస్తుందండి? తప్పు వాళ్ళది కాబట్టి తిరిగి వచ్చి ఎక్కించుకొని చెన్నైలో దింపారు. ఊరికే విజయవాడలో ఏదో ఉంది, రాజధాని అయిందని రాలేదండి. అసలు తెలియదు అప్పుడు, రాజధాని కూడా అవ్వలేదు అప్పటికి. అప్పటికి కన్ఫామ్ అవ్వలేదు అసలు ఏమి కూడా, 8 years బ్యాక్. అందుకు రాలేదు. దేవుడు చెప్పింది రుజువు చేశాడు. అందుకు ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే కదాలి, మీ డాడీని సేవ కూడా చేశాం. చావట్లే. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అయినాయి? 7 కంప్లీటెడ్, ఎంటర్డ్ ఇంటూ. కన్ఫ్యూజ్ అవ్వకమ్మా, 7 రైట్, యువర్ రైట్. అంటే మీ డాడీ పరిచర్య విజయవాడలో ఎంతకాలం అయిందన్నమాట. నీ వయసును బట్టి మీ డాడీ పరిచర్య విజయవాడలో లెక్కేసుకోవచ్చు మేము కదా. సో 7 years నుంచి మైకిల్ పాల్ అండ్ శామీ సింఫనీ ఇక్కడ పరిచర్య చేస్తున్నారు, పోరాడుతున్నారు. మీలో చాలామంది వారి పరిచర్యలో మేలు పొందుతున్నారు. యవనస్తులు చాలామంది ఉజ్జీవించబడుతున్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ అకేషన్లో ఈ బిడ్డ బర్త్డే 13th జరిగింది, 13th పుట్టింది. నేను 15వ తారీఖు పుట్టాలి ప్రభా, 15వ తారీఖు పుట్టాలి ప్రభా అనుకుంటే ముందే పుట్టేసింది. కాబట్టి 13 క్యాన్సిల్ చేసుకొని ఈరోజు తన బర్త్డే గుర్తు చేసుకోవాలని ఆశపడ్డాం. అది మీ అందరి ప్రార్థనతో ఈ కుమార్తెను, ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.